ఒంగోలులో బాలినేని ఫ్లెక్సీల వ్యవహారం మరో రచ్చకు దారితీసింది. సాక్షాత్తు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మీదే జనసేన నాయకులు విమర్శలు చేయడం జరిగింది. అయితే జనసేన నాయకులు చేసినట్టు విమర్శలను కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు అయితే తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో వారు కూడా ఒకసారిగా బాలినేని మీద, అదేవిధంగా ఎవరైతే దామచర్ల జనార్దన్ మీద విమర్శలు చేశారో వారి మీద అయితే విరుచుకు పట్టడం జరిగింది. బాలినేని వ్యవహారం రోజుకు మలుపు తిరుగుతూ ఉన్నటువంటి సందర్భాలు అయితే మనం చూస్తూ ఉన్నాం. అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి జనసేన పార్టీలో చేరేంత వరకు కూడా కార్యకర్తలు అయితే ఓపిక పట్టే పరిస్థితి అయితే లేదు. సరే, జనసేన పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల వల్ల బాలినేనికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. అయితే ఈ ఫ్లెక్సీలు చించివేత వ్యవహారం ఓన్లీ కొంతమంది జనసేన పార్టీలో ఉండే నాయకులు చేసే విమర్శలను కూడా తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రథమ శ్రేణి ద్వితీయ శ్రేణి నాయకులు అయితే తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. దీని మీద వాళ్ళు ఈరోజు మీడియాతో కూడా మాట్లాడటం జరిగింది. అలాంటి నీచమైనటువంటి సంస్కృతి పనులు చేయాల్సిన అవసరం మాకు లేదని చెప్పి కూడా ఖండించడం జరిగింది. దీని మీద కొన్ని ఛానల్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా దామచర్ల జనార్దన్ గారు కూడా కొన్ని మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన కూడా తీవ్ర స్థాయిలో మండిపడటం జరిగింది. ఇలాంటి పనులు చేసేటువంటి పాడలవాటు అయితే తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ లేదని చెప్పి కూడా ఆయన ఘంటాపదంగా చెప్పడం జరిగింది. దామచర్ల జనార్దన్ గారు కూడా గత 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఆయన రాజకీయం వేరు. ఎందుకంటే వాళ్ళ తాత దగ్గర నుంచి కూడా రాజకీయ పరిస్థితులు కానీ ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన తొందరపడే వ్యక్తి కాదు. మరి ఈ ఫ్లెక్సీల వ్యవహారం మరి రానున్న రోజుల్లో కూడా ఎలాంటి దారి తీస్తుందో అని కూడా కొంతమంది అయితే రాజకీయ విశ్లేషకులు అయితే ఆందోళన చెందుతూ ఉన్నారు. అయితే దామచర్ల జనార్దన్ గారు స్ట్రైట్ గా ఓటేజ్ అవుతున్నారు. ఆయన కూటమి ప్రభుత్వంలో అంటే జనసేన పార్టీలో చేరినప్పటికీ కూడా ఆయన చేసినటువంటి అక్రమాలను మాత్రం వెలికి తీస్తాం, దాని నుంచి ఆయన్ను పవన్ కళ్యాణ్ గారు కాపాడలేడని చెప్పి కూడా ఫస్ట్ నుంచి కూడా ఆది నుంచి కూడా దామచర్ల జనార్దన్ గారు స్ట్రైట్ గా చెప్తా ఉన్నారు. ఆ వైపుగా కూడా బాలినేని వియ్యంకుడు చేసినటువంటి అక్రమాల మీద కూడా ఖచ్చితంగా చర్యలు ఉంటాయని కూడా దామచర్ల జనార్దన్ అయితే చెప్తా ఉన్నాడు. మరి రాబోయే రోజుల్లో అటు జనసేన ఇటు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి రాబోయే ఒంగోలు రాజకీయం మరో మలుపు తిరగబోతుందని కూడా మనం తెలియజేసుకోవచ్చు.